నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిపై ఫోన్ ట్యాపింగ్ అంశం మీద సిట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ వరంగల్ మాజీ శాసనసభ్యులు నన్నపనేని నరేందర్ గారి ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తా వద్ద భారీ నిరసన కార్యక్రమం అయితే చేపట్టారు. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, డివిజన్ నాయకులు, మహిళా నాయకురాలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని అయితే చేపట్టారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి పరిపాలన ఉందో ఇది ప్రజా పరిపాలన కాదు, నోటీసుల పరిపాలన. సిబిఐ నోటీసులని, సిట్ నోటీసులని మొన్న హరీష్ రావు గారు, నిన్న కేటీఆర్ గారు, నేడు కేసీఆర్ గారు నువ్వు నోటీసులు ఇచ్చి కాలయాపన చేస్తున్నావు గాని 420 హామీలు 6 గ్యారంటీలు నెరవేర్చే దిశగా పనిచేయడం లేదు. ప్రధానంగా నీ ప్రభుత్వం సింగరేణి బొగ్గు గనుల్లో చేసినటువంటి దోపిడీ, అదే విధంగా ఇండస్ట్రియల్ ల్యాండ్స్ అన్నింటినీ కూడా కన్వర్షన్ చేసి రెసిడెన్షియల్ జోన్లుగా, కమర్షియల్ జోన్లుగా చేసి 5 లక్షల కోట్ల కుంభకోణం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నిన్నగాక మొన్న జానారెడ్డి గారి కుమారుడు, అదే విధంగా ఇతర నాయకులందరూ కూడా కలిసి బీసీ హాస్టళ్ల మీద 100 కోట్లు దోచుకున్నటువంటి అంశాలు, ఇవన్నీ ప్రజల మీదికి, ప్రజలను సొమ్మును దోచుకుంటున్నటువంటి అంశాలు ఏదైతే మీదికి వస్తున్నాయో అవన్నీ పక్కదోవ పట్టించే విధంగా డైవర్షన్ పాలిటిక్స్ తప్ప మీ బతుకు ఇంకేం చేత కాదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. అదే విధంగా ఇవాళ కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇచ్చారు. కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, సిట్ నోటీసులు ఇచ్చే విధానం ఇది కాదు, మీరు తప్పుడు విధానం పోతున్నారు, ప్రజాస్వామ్య బద్దంగా మీరు ఇచ్చే నోటీసు విధానం కూడా ఇది కాదని కూడా, ఎందుకు విధానం కాదన్నది కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మీ చేతగాని ప్రభుత్వంలో నోటీస్ ఇచ్చే విధానం తెలియదు, ప్రజలను పరిపాలించే విధానం తెలియదు, కానీ దోచుకునే విధానం మాత్రం తెలుసు. 6 లక్షల రూపాయల సూట్ వేసుకునేది తెలుసు, 5 లక్షల రూపాయల బూట్లు వేసుకునేది తెలుసు. కానీ నిరుపేదలైనటువంటి బీసీ బిడ్డలు హాస్టళ్లలో ఉంటే మగ్గిపోయే విధంగా ప్రయత్నం చేస్తున్నావు. నిరుపేదలైనటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీ బిడ్డలందరూ కూడా కావాల్సినటువంటి ఏదైతే ఉపాధికి కావాల్సినటువంటి అవసరాలు ఏమైతే ఉంటాయో వాటిని కాలరాశి పెడుతున్నావు. ఈ రోజు ఇది పోరాటాల గడ్డ ఓరుగల్లు నుంచి నేను రేవంత్ రెడ్డికి ఒక సవాల్ విసురుతున్నాను. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి మహిళలను మోసం చేసి, మహిళలను మోసపూరితమైన, ప్రజలను మోసపూరితమైన హామీలతో ఓట్లు వేయించుకొని ఒక ప్రభుత్వాన్ని ఫామ్ చేయించుకున్న రేవంత్ రెడ్డికి నేను వరంగల్ నుంచి సవాల్ విసురుతాను. ఈ పెన్షన్ పెంపకము, వికలాంగులకు పెన్షన్ పెంపకము, ఈ స్కూటీలు, ఈ తులం బంగారం, ఇవన్నీ హామీలన్నీ తుంగలో దొక్కి ఇప్పుడు సిట్టు అని ఒక అబద్ధపు అన్ని కేటీఆర్ గారి మీద మోపి ఆయనను ప్రలోభాలకు గురి చేస్తూ, ఆయనను ఇబ్బంది పెడుతూ, ఆయనను ఏది చేసినా కూడా ఏది కాదు. ఒకటేది గుర్తుంచుకో రేవంత్ రెడ్డి, నువ్వు ప్రజలకు చేసిన మోసానికి వచ్చే గత ఎలక్షన్లకు నేను తుంగలో దొక్కుతాం గ్యారంటీగా. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో దొక్కి ఈ రోజు తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారిని నువ్వు డైవర్షన్ పాలిటిక్స్ చేసి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఏదో లబ్ధి పొందాం అనుకుంటున్నావు, కానీ ప్రజలంతా గమనిస్తున్నారు. మరి రేపు తప్పక నువ్వు ఈ మూల్యం చెల్లించక తప్పదు బిడ్డ. నువ్వు ఏమనుకుంటున్నావో, కేసీఆర్ టచ్ చేసినావంటే స్టేట్ మొత్తం ఈ రోజున యువత గాని, ఉద్యోగులు గాని, మహిళలు గాని, ప్రతి ఒక్కరు కేసీఆర్ ను నువ్వైతే టచ్ చేసినావు అనుకో, రేపు రాష్ట్రం మొత్తం అగ్నిగుండంగా మారే ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునైనా ఇకనైనా కేసీఆర్ కు క్షమాపణ చెప్పి, భద్రా నాయన నీతో పెట్టుకుంటే నాకు ఇంకా జీవితంలో ఇలాంటి నేను మళ్ళీ సీఎం గాను, కనీసం ఎమ్మెల్యే గాను అన్నటువంటి సిచ్యువేషన్ నీకు ఎదురవుతుంది. ప్రజలు తప్పక నీ గుణపాఠం చెప్తారు, జాగ్రత్త. మరి గుంపుమేస్త్రి, నీకు ఇప్పటికే పాలనలో నీ చిత్తశుద్ధి లేక ప్రజలు కూడా నిన్ను ఆల్రెడీ ఇప్పటికే విస్మరిస్తున్నారు. కేసీఆర్ గారి పాలనను గుర్తు చేసుకుంటున్నారు. తెలంగాణ వచ్చింది అంటే కేసీఆర్ కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, మీ అందరినీ ఒకటే కోరుకుంటున్నా. నాకు తెలుసు మీ మీద కూడా ఆయన ఎట్లా వదిలిపెట్టిండు, ఎట్లా ధర్నా చేసిండు, ఏం చేసిండు అని మీ మీద కూడా వస్తుంటుంది. మిమ్మల్ని కాపాడుకుంటాం. మిమ్మల్ని ఏ నాయకుడు అయితే ఇబ్బంది చేస్తారో మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత